హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ మినీ వ్లాగ్. నేను మెలికి. టుడే వచ్చేసి ఎక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం అబ్బా అనుకుంటే కేపీహెచ్బి స్ట్రీట్ మార్కెట్కి వెళ్ళామంది మా వదిన. సో మేము స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము. పర్టికులర్లీ అవి కొనుక్కోవాలి అని చెప్పి వెళ్ళలేదు, ఎక్స్ప్లోర్ చేస్తూ ఏం నచ్చితే అది తీసుకుందామని వెళ్ళాము. క్లోత్స్ అయితే చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి ఇక్కడ. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరిదైనా మ్యారేజెస్ ఉంటే స్ట్రీట్ షాపింగ్లో ఏం బై చేస్తాం, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ అనుకుంటారు, కానీ ఇక్కడ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. అది మనం తిరిగేదాన్ని బట్టి, మన ఓపిక బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. చాలా కలెక్షన్స్ ఉంటాయి చూడాలంటే. ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, క్లోత్స్, మేకప్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ ఫోన్ పౌచెస్‌కొచ్చేసరికి మన బార్గెనింగ్ బట్టి ఉంటది. వాళ్ళు పౌచ్ వచ్చి 300 చెప్తారు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి 300 చెప్తే, "100కి ఇస్తావా? ఇవ్వవా? లేకపోతే మానేయి" అంటే వెంటనే ఇచ్చేసాడు వాడు. మనకైతే బార్గెనింగ్ స్కిల్స్ అస్సలు లేవబ్బా! వాడు 300 చెప్తే నేను 200కి అడుగుతాను. అది 100కి అడిగేసరికి నేను అలా చూసాను. బట్ వెంటనే ఇచ్చేసాడు ఏమనకుండా. నేనైతే పర్టిక్యులర్‌గా కేపీహెచ్‌బీ స్ట్రీట్ మార్కెటింగ్‌లో అన్నిట్లికంటే బాగుండేది ఇయర్ రింగ్స్ అని చెప్తాను. నంబర్ ఆఫ్ కలెక్షన్స్ చాలా బావుంటాయి. ఏ డ్రెస్ మీదకి మ్యాచింగ్ కావాలన్నా వెంటనే వెళ్లి తీసుకోవచ్చనమాట. అన్ని టైప్స్ ఆఫ్ స్టడ్స్, నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయన్నమాట. ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా ఇప్పుడు. ఇంత తిరిగాక టమ్మీలో షుగర్ కేన్ జ్యూస్ పడేసి వెంటనే ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.